హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా బాబుకి అయితే మొక్కు తీర్చాము. అది ఎక్కడ తీర్చాము, ఎలా తీర్చాము, ఏ అమ్మవారికి తీర్చాము మొత్తం అంతా చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మా వారైతే ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే విజయవాడ అయితే వచ్చారండి. ఇంకా మా వారు వచ్చిన వెంటనే ఇంకా మా పిల్లల్ని అయితే హాస్పిటల్కి అయితే చెకప్కి అయితే తీసుకెళ్ళాను. అంటే ఇద్దరికి బాగా జలుబు అయితే దగ్గు అయితే చేసేసింది. ఇంకా అందుకని ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి చెకప్ అయితే చేయించేద్దాం అనేసి నేను డెలివరీ అయిన హాస్పిటల్కి తీసుకొచ్చానండి పిల్లలిద్దరిని. ఇంకా ఓపిక టైం ఉందంటే ఇంకా ఈలోపు మా బాబు అయితే ప్లే ఏరియాలోకి వెళ్ళి అయితే గేమ్స్ అయితే ఆడుకుంటున్నాడు. మా బాబుకి ఏంటంటే ప్లే ఏరియా చూడగానే ఇంకా గేమ్స్ ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకా అందుకని వాడిని అయితే వదిలేసాము ఆడుకోవడానికి. ఇంకా హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి చీర తీసుకోవాలనేసి బీసెన్ రోడ్ అయితే వెళ్ళాము. ఇంకా బీసెన్ రోడ్లోకి వెళ్ళగానే ఇంకా చెవులకు పెట్టుకునేది కావాలనేసి మా బాబు కాల్ చేస్తే ఇంకా వాళ్ళ డాడీ అయితే అది తీసుకున్నారు. అది తీసుకున్న వెంటనే ఇంకా మా బాబు అయితే నా దగ్గర అయితే స్టైల్ ఇస్తున్నాడు అనమాట. నీకు బాగాలేదు, నాకే బాగుంది మమ్మీ అనేసి ఇంకా అంటుంటే వాళ్ళ డాడీ ఏమో నవ్వుకుంటున్నారు. ఇంకా సంతోషంలోకి వెళ్ళి అయితే మా అమ్మవారికి కావాల్సిన చీర అయితే తీసేసుకున్నాము. ఇంకా షాపింగ్ అంతా చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం లగేజ్ ఉంటే అదంతా సర్దుకొని అయితే ఇంక మేమైతే రెడీ అయితే అయిపోయామండి. అంటే సాయంత్రం మొక్కు తీర్చాలని చెప్పాను కదా, ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఈ లోపు మా తమ్ముడు అయితే సలివిడి తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాడు. అంటే మా అమ్మమ్మ వంటికాడ చేసామన్నమాట సలివిడి. ఇంకా తీసుకొని అయితే వాడు వెళ్తున్నాడు ఇంటికి. ఇంక మేమైతే ఇంక గుడికి అయితే బయలుదేరిపోయాము. మా అక్క వాళ్ళు కూడా ఇంకా మాతో పాటే వచ్చారనమాట. వాళ్ళు కూడా డైలీ అంటే వీక్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటారు ఆ గుడికి. ఈ అమ్మవారి పేరు అయితే నిదానంపాటి శ్రీమహాలక్ష్మి అమ్మవారు అండి. ఈ అమ్మవారికి అయితే ఏది అనుకున్నా కానీ అయ్యిద్ది అనమాట. ఇంకా మా బాబు పుట్టినప్పుడు మొక్క అనమాట. ఇంకా అది అలా ఉండిపోతుంది అనేసి ఇంకైతే తీర్చడానికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక అయితే మా అమ్మ వాళ్ళ లైఫ్ చాలా మారిందండి. ఇంకా మా నాన్న కూడా డ్రింక్ మానేశారు. అంతా బాగుందనమాట. ఇంకా అమ్మవారిని నమ్ముకున్న కాంచి ఇంకా అందుకనే మేము కూడా ఇంకా అమ్మవారిని నమ్ముతూ ఉంటాము. ఇంకా మాతో పాటు మా అక్క వాళ్ళు కూడా ఇంకా అమ్మవారి మీద భారం వేశారు. ఇంకా మా మొక్కు ఏంటంటే మా బాబు పుట్టినప్పుడు మొక్కు. ఇంకా అదైతే అలా తీర్చడానికి లేట్ అయిపోతుంది. ఎప్పుడు తీర్దామన్నా ఇద్దరం అయితే కలిసి ఎప్పుడు రాము. నేను వస్తే మా వారు రారు, మా వారు వస్తే నేను రాను అనమాట. ఇంకా ఎలాగో ఈసారి టైం బాగా కుదిరిందనేసి ఇంకైతే ఏదైతే అది అయిందనేసి ఇంకా మొక్కు తీర్చడానికి అయితే బయలుదేరాము. ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ నేను బీసెన్ రోడ్లోనే తీసుకున్నానండి. చీర, సెంటు, పౌడరు, పారాని, పసుపు, కుంకుమ, బ్యాంగిల్స్, తిలకం డబ్బా, కాటు డబ్బా, అద్దం అన్నీ ఉండాలండి అమ్మవారికి. ఏ తక్కువైనా కానీ మళ్ళీ అడుగుతారనమాట. అంటే అమ్మవారు వేరే ఆయన మీదకి వస్తూ ఉంటుంది. ఇంకా ఆయనకి ఇస్తే అమ్మవారికి ఇచ్చినట్టే అనమాట. మేము అలా నమ్ముతూ ఉంటాము. పక్కన మా పాప అయితే దగ్గుతుంది. చెప్పాను కదండి దగ్గు ఉంది అనేసి. బాగా ఇంకా పడుకోలేదు మా పాప అయితే. ఇంకా దగ్గుతుంది. పక్కన జ్యూసులు కూడా ఆడుతుంది. ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ నేనైతే ముందే రెడీ చేసేసుకున్నాను. మళ్ళీ ఆయన వచ్చిన వెంటనే ఎందుకు ఇబ్బంది పడ్డాం అనేసి ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే పిల్ల ఉంది కదా త్వరగా వెళ్ళిపోవచ్చు అనేసి ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అని మళ్ళీ ఏమైనా తక్కువైనా చేసినా గబుకొని చూసుకోవచ్చు అనేసి. ఇంక ఈ లోపు అయితే రావడానికి టైం పడుతుంది అనేసి ఇంక మా వాళ్ళు ఫోన్లో అయితే నొక్కుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళు అయితే వచ్చి ఇంకా పూజలే చేసుకుంటున్నారు అనమాట. సాంబ్రాణి ధూపం అవన్నీ వేసుకొని అంతా చేస్తున్నారు. మా అక్క అయితే వీడియో తీస్తుంది, నేనైతే సైడ్ కూర్చున్నాను. మా అమ్మ వాళ్ళు ఇదివరకు అయితే వీక్లీ వన్స్ అయితే వెళ్ళేవారు, కానీ టైం కుదరక వెళ్ళట్లేదు. మా అక్క వాళ్ళు అయితే ఇప్పుడు కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచి జరిగిద్దండి. ఇంక అందుకనే వీక్లీ వన్స్ ఒకసారైనా వెళ్తూ ఉంటారు మా అక్క వాళ్ళు. ఇంకా ఆయన మీదకైతే అమ్మవారు అయితే వచ్చేసారు. ఇప్పుడు వచ్చింది అమ్మవారు కాదు, నాగిని వచ్చారనమాట. నాగదేవత ఉంటారు కదా, ఆయన అయితే వచ్చారు. ఇంకా నాగదేవత వచ్చిందంటే ఇంకా కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి ఆయన్ని. ఎప్పుడు ఆరతి ఇచ్చాక ఆయన మీదకంటే దేవత వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏంటంటే అంటే కొంచెం హారతి ఇవ్వకముందే త్వరగా అయితే వచ్చేసారు. ఇంక అందుకని ఆయన్ని ముగ్గురు మనుషులు కంట్రోల్ చేస్తున్నా కానీ చేయలేకపోతున్నారు అనమాట. ఇంకొక ఆయన అయితే హారతి ఇస్తూ ఇంకో వైపు అయితే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఈలోపు మా నాన్న అయితే వెళ్ళారు. కానీ ఇంకా నాగదేవత అంటే తెలుసు కదండి, మామూలుగానే కంట్రోల్ చేయలేము. అలాంటిది ఇంకా నాగదేవత వస్తే ఎలా ఉంటుందో ఇంక చూసుకోవాలి. ఇంకా ఆయన ఆపుదామన్నా కానీ ఎంతసేపు చూసినా కానీ ఆగలేదు. పాలు పడితే లాస్ట్లో కొద్దిగా కంట్రోల్ అయ్యారనమాట. ఇంకా మేమందరం అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇంక మళ్ళీ పాపతో ఒకటి ఉన్నాం కదా, మా బాబు అయితే భయపడుతున్నాడు అనేసి ఇంక మేమైతే బయటకైతే వచ్చేసాము. ఇంకా లోపల ఉన్న జెంట్స్ మటుకు చూసుకున్నారనమాట ఆయన్ని. అన్నీ చూడడం, పాలు పట్టడం అన్నీ చేశారు. చూసారు కదా పాలు ఇస్తున్నారు. ఇంకా పాలు తాగితే కొంచెం కంట్రోల్ అయ్యి ఆవిడనే కొంచెం శాంతించిద్ది.
ఇంకా మేమైతే ఆవిడ శాంతించిన తర్వాత తాంబూలం అవన్నీ ఇచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి అయితే మేము తక్కువ 12 అలాగ అయిపోయింది. ఇంకా మా అమ్మ చేసిన చలివిడి అయితే చూస్తున్నాను. ఇంక మేమైతే భోజనాలు అయితే చేసేసాము. మా పాప అయితే వాళ్ళ డాడీతో అయితే ఆడుతుంది. వీడియో ఇంతేనండి, చాలా చిన్న వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసి